అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ జిల్లాలో మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా మురళిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారనే సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయడమేంటని క్లాస్ స్పీకర్ అని చెబుతున్నారు. కొండా దంపతుల తీరుతో ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం వ్యవహారంపై అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి నివేదిక పంపారని తెలుస్తోంది. రైట్, వరంగల్ జిల్లాలో మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొండా దంపతుల వ్యవహార శైలి మీద సీఎం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండా మురళికి సీఎం క్లాస్ తీసుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మంత్రుల మధ్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చెందినటువంటి కొండా మురళి ఫ్యామిలీ, అటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇద్దరి మధ్యన వారు కొనసాగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కొండా మురళి ఆయన మంత్రి పొంగులేటి మీద కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కొంత ఇద్దరి మధ్యన వారు కొనసాగుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మేడారం పనులకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో కొండా మురళి పొంగులేటి మీద కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లేదంటే పార్టీకి అధిష్టానానికి కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్లు తెలుస్తా ఉంది. కొండా మురళి తీరుపై అటు ప్రభుత్వానికి పార్టీకి కూడా నష్టం జరిగే అంశంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కొంత ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అధిష్టానానికి పూర్తి నివేదిక పంపారు. అయితే మేడారం కు సంబంధించినటువంటి ఎంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక వనజాతర కొనసాగుతుంది. ప్రధానంగా తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా మేడారానికి ఎంతో ఒక గొప్ప పేరున్నది. జాతర కూడా ఘనంగా అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని ఈసారి చాలా గ్రాండ్ గా చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మేడారానికి సంబంధించి శాశ్వత పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో అటు పనులకు సంబంధించి కొండా మురళి, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల వారు నడుస్తుంది. ఈ క్రమంలోనే కూడా ఇది కొంత వివాదానికి దారి తీసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొండా మురళి అధిష్టానానికి అంటే ఫిర్యాదు చేస్తాను, లేకుంటే ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో కొండా మురళి మీద సీఎం రేవంత్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? గత కొంతకాలంగా కూడా ఇది ఊరి మధ్య ఇదే రాజకీయ వైరం కొనసాగుతుంది. అటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి గా ఆయన కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రతి అభివృద్ధి, అటు సంక్షేమ పథకాలకు సంబంధించి పొంగులేటి ప్రమేయాన్ని మొదటి నుంచి కొంత ఆయన తప్పుపడుతున్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన వారి మీద కొంత అణగారిన వర్గాలను అణగదొక్కే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందనేది ఆయన పరోక్షంగా కొన్ని సందర్భాలలో కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే ఇప్పుడు నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీదనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిణామాలను వెంటనే పరిష్కరించుకోకపోతే మాత్రం కొంత పార్టీకి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఏమంటే దీన్ని సరిదిద్దే ప్రయత్నం అయితే పార్టీ నేతలు కూడా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొండా మురళి తీరును ఆయన కొంత తప్పుపడుతూ కూడా ఆయనకు క్లాస్ స్పీకర్ అని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తీరు మీద కూడా అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడం కోసం నివేదిక అయితే పంపారు. శివ.
అయితే ఏకేష్, గతంలో స్థానిక నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా కొంత కొండా దంపతుల మీద వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితి, వారి పెత్తనం మరీ ఎక్కువగా ఉంటుందంటూ కూడా వారు ఆరోపించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు కొండా దంపతుల మీద పదే పదే కంప్లైంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా. గతంలో కొండా చేసినటువంటి మంత్రిగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి సిచ్యువేషన్ ఏంటి, కొంత డైలమాలో పడుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ అధిష్టానం కొండా దంపతుల తీరు వల్ల? కొండా దంపతుల కంటేనే కొంత వరంగల్ జిల్లాలో పేరుంది, కొంత వివాదాస్పద రాజకీయాలు కూడా వాళ్ళు చేస్తారనైతే ప్రచారం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆమె మంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా కొన్ని సందర్భాలలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రభుత్వం చేసినటువంటి ఘటనలు చాలా అనేకం చూసుకున్నాము. అటు కేటీఆర్ మీద అయితేంది, సినీ హీరో అక్కినేని నాగార్జున మీద, అటు సమంత మీద ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. అన్ని వర్గాల నుంచి కూడా కొండా సురేఖ, కొండా మురళి కూడా అంటే విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే అది ఇతర అంశాల మీద వాళ్ళు అలా స్పందించినప్పటికీ కూడా కొంత పార్టీకి నష్టం జరిగిందనేది అధిష్టానం గుర్తించింది. బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ కూడా అధిష్టానం వారికి సూచించినా కూడా ప్రస్తుతం వాళ్ళ తీరు మారట్లేదు అనేది పార్టీలోనే చర్చ కొనసాగుతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మీద కొండ పట్టు సాధించడం కోసము శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనేది ఒక టాక్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకునే విధంగా ప్లాన్ చేస్తారు. మంత్రిగా సురేఖ ఉన్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా కూడా మురళి చూసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్న ఒక ఆలోచన మురళికి ఉంటుంది. దీనిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కీలక నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వారందరి మీద కూడా ఆ కొండా మురళి దంపతులు కొంత కక్ష పెట్టుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోయినప్పుడు కూడా వర్గ విభేదాలను వాళ్ళు బహిరంగంగానే చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. అటు కుల పరంగా అయితేంది, ఆర్థిక పరంగా అయితేంది కూడా ఆ కొండా దంపతులు కొంత జిల్లాలో బలంగా ఉన్నటువంటి క్రమంలో తమ పట్టు నిలుపుకోవడం కోసం ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీలోనే కొన్ని వర్గాలను ప్రోత్సహించి మరొక వర్గాన్ని వాళ్ళ ఆలోచనగా పార్టీ నేతలు అప్పుడప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా అయింది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద అటు మంత్రులు కీలకంగా ఉన్నటువంటి మంత్రుల మీద కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే అటు పార్టీ గాని ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొండా దంపతులకు సంబంధించి అటు కొంత వారికి పట్టున్నప్పటికీ కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా కూడా వారికి వ్యతిరేకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా మురళిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయడం ఏంటంటూ క్లాస్ స్పీకర్ అని చెబుతున్నారు. కొండా దంపతుల తీరుతో ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం వ్యవహారంపై అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి నివేదిక పంపారని తెలుస్తోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.